హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. మేము చిలకలూరుపేట నుంచి వెనుకొండ అయితే సరదాగా అలా వెళ్ళాము. కొత్తగా హైవే కట్టారు కదా, అటు నుంచి అయితే మేము వెళ్ళాము. రండి మాతో పాటు, జర్నీ జాలీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది అయితే కోటప్పకొండ. కోటప్పకొండకు దగ్గరలో ఉన్నాం మేము. తెలుసుగా కోటప్పకొండలో ఎవరుంటారో, శివుడు. శివభక్తులందరూ దాదాపుగా వస్తుంటారు ప్రతి సోమవారం అక్కడికి. చాలా రష్గా ఉండిద్ది. తెలుసు కదా, కోటప్పకొండ తిరునాళ్ళంటే మహా జాతర. ఫైనల్గా కోటప్పకొండ అయితే మేము చేరుకున్నాము. అక్కడ మా తమ్ముడు, నేను, మా మేనకోడలు అందరం దిగాము. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. అలానే మా బుడ్డ దానికోసం చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం. సరే అని చెప్పేసి అలా కొంచెం ముందరకైతే వెళ్ళాము. అక్కడ మంచి పార్క్ అయితే ఒకటి కనపడింది మాకు. సరే ఏందా అని చెప్పి, బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఏందా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము. ఎంట్రీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం వుడ్తో చేశారండి. ఈ తాటి చెట్లు అవి ఉంటాయి కదా, వాటితోనే చేశారు న్యాచురల్గా. చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే సూపర్ ప్లేస్ ఇది విజిట్ చేయడానికి. ఇటు సైడ్ కోటప్పకొండ కల్లా ఎవరైనా వస్తే మాత్రం మర్చిపోమాకండి, కంపల్సరీ విజిట్ చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉండిద్ది. ఫ్రీగా కూర్చోవచ్చు, పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా ఉండిద్ది. పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కని ప్లేస్ ఇది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి అలా బయలుదేరిపోయాం. దారిలో కూడా మొత్తం చెట్లు, ఆ పక్కన చెరువులు,
చాలా ప్రశాంతంగా అయితే ఉంది పీస్‌ఫుల్‌గా. ఎంత సమ్మర్‌లో గూడా కూల్‌గా ఎళ్ళిపోయాం మేము. ఇట్లా వెళ్తుంటే మధ్యలో తాటికాయలు కనపడ్డాయి. ఆపి అవి కూడా కొనుక్కొని తిన్నాము. నెక్స్ట్ అయితే చీచింతకాయలు కనపడ్డాయి. మా ఊర్లో వీటిని చీచింతకాయలు అంటాం. మీ ఊర్లో ఏమంటారో చూడండి. వీటిని కూడా కోసుకొని తిన్నాం మేము. చాలా బాగున్నాయి అవి కూడా. ఫైనల్‌గా అయితే ట్రిప్ మొత్తం అలా ఎంజాయ్ చేసుకుంటూ వినుకొండ అయితే వచ్చేసాము.